నిజమైన ఆశీర్వాదం అంటే నిజమైన ఆశీర్వాదం. సాధారణంగా ఈ లోకరీతిగా భౌతిక సంపదను కలిగి ఉండటం, మంచి ఇల్లు కలిగి ఉండటం, మంచి బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉండటం, బంగారం ఎక్కువ మోతాదులో సంపాదించుకోవటం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఇదే గొప్ప ఆశీర్వాదంగా అనేక మంది అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. 1 పేతురు 3:9 చదివాం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడిన కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషులైనను చేయక దీవించు. కాబట్టి మనం ఆశీర్వాదాలకు వారసులు అవ్వటానికి యేసు ప్రభు ఈ లోకం నుంచి మనం పిలిచాడు. కాబట్టి మనం కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయక్కర్లేదు. ఎవరైనా దూషిస్తే ప్రతి దూషణ కూడా మనం చేయక్కర్లేదు. మనం దీవిస్తూనే పోవాలి. కాబట్టి క్రైస్తవుడి జీవితం ఏంటంటే నీ నోట ఒకటి దీవెనలే రావాలి, కానీ శపితమైన మాటలు కూడా రాకూడదు. ఇక్కడ వారసత్వంగా ఆశీర్వాదాలు కొంతమంది దేవుడు చెప్తున్నాడు. అది నిర్గమకాండం 33:10 చెప్పబడింది. తర్వాత లోకస్ వార్త 1:30 కూడా చదవండి. ఎవరైనా దేవుని దయను లేదా ఆయన ఫేవర్ని, ఆయన కృపను పొందుకోవడం, ఆయన మంచితనాన్ని మన జీవితంలో అనుభవించింది. నిర్గమకాండం 33:10 నిర్గమకాండం 33:10 ప్రజలందరూ ఆ మేఘస్తంభమును నిలుచుడు చూచి ప్రతివాడు తన గుడారపు ద్వారం ముందు నిలిచి నమస్కారం చేయించున్నది. మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇక్కడ దేవుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి దిగి వచ్చి తన ప్రజలతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. ప్రజలందరికీ వినబడేటట్లు దేవుడు తన స్వరంతో మాట్లాడాడు. దేవుడు పరలోకాల నుండి దిగి రావడం, తన ప్రజలతో మాట్లాడటం అనేటువంటిది ఎంతో దీవెనకరమైన విషయం. హల్లెలూయా. ఒక సందర్భంగా మోషే ఇలా అంటాడు, ప్రభువా, నేను నిన్ను చూడాలని ఉంది ప్రభువా, నువ్వు మాట్లాడుతున్నావు, నేను వినగలుగుతున్నాను, కానీ నీవు ఎలాగుంటావు ఒకసారి చూడాలని నాకుంది అని అంటే దేవుడు అన్నాడు మోషేతో, మోషే, నన్ను చూచి ఏ నన్ను బ్రతుకు. ఈ భౌతిక నేత్రాలతో నన్ను చూడలేవు, కానీ ఒకటి చేస్తాను, నీ జీవిత కాలం అంతా నేను చేసే మంచిని నువ్వు అనుభవిస్తావు. నీ జీవితకాలం అంతా నేను ఎంత మంచివాడో నీ జీవితంలో అనుభవిస్తావు. నా మంచిని నీకు చేస్తాను. నా గుడ్నెస్ అంతా, నా మంచితనం అంతా నీ జీవితంలో అనుభవపూర్వకంగా నేను ఎంత మంచి దేవుడో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుని దయ పొందుకోవటం, దేవుని కృప పొందుకోవటం, ఆయన మంచితనాన్ని మన జీవితంలో అనుభవించడం దేవుని యొక్క ఆశీర్వాదం. చూడండి, లోకసు వార్త 1:30 అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, మరియా. చదువు. లోకసు వార్త 1:30 దూత మాటకు మరియా తొందరపడి ఈ శుభవచనం ఏమిటోనని ఆలోచించుకొనిచుండగా దూత అంటున్నాడు, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృపనొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి
కుమారుని కని ఆయనకి యేసు ఆయనకి యేసు అని పేరు పెట్టింది. అని పేరు పెట్టింది. హల్లెలూయా. కాబట్టి మరియా దేవుని కృపను పొందింది. దూత వచ్చాడు పరలోకం నుంచి, మరియా భయపడకు, నీవు దేవుని వలన కృప పొందావు, లోకరక్షకుడుగా యేసును నువ్వు గర్భం ధరించబోతున్నావు, నీ గర్భం నుంచి దైవాంశ సంభూతుడు పుట్టబోతున్నాడు, నీకు ఆ భాగ్యం దొరికింది అని దేవుని దూత మరియతో చెప్పడం మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మరియా దేవుని కృపకు పాత్రురాలైంది. నిజానికి చెప్పాలంటే మరియా అందరిలాంటి స్త్రీయే, అందరిలాంటి యవనస్తురాలు. కానీ ఆవిడ ప్రార్థన కోరారు. ఆవిడ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. దేవుని కొరకు తన జీవితం అంతా కూడా త్యాగం చేయాలనేటువంటి గొప్ప గుణలక్షణాలు కలిగినటువంటి మంచి యవనస్తురాలు. నీవు దైవ కుమారుని గర్భం ధరించాలి అని అన్నప్పుడు ఆవిడకి వివాహం నిశ్చితమైంది. ఎంగేజ్మెంట్ అయింది యోసేపు అనే సత్పురుషులతో. ఇప్పుడు గర్భం ధరిస్తే తన వైవాహిక జీవితం అంతా కూడా పాడైపోతుంది. అయితే ఆవిడ దేవుడి కొరకు తన యొక్క వైవాహిక సుఖాలు సంతోషాలు పోయినా పర్వాలేదు, దేవుడి చిత్తం నా ఎందుకు నెరవేర్చాలనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి ఆస్తి. కాబట్టి ఆవిడ ఆ దేవుని కృపకు పాత్రురాలు. హల్లెలూయా. ఆవిడ దేవుని ఫేవర్ను పొందింది. అనేక మంది కన్యకలు యెరూషలేములో ఉండగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండగా దేవుని ప్రత్యక్షతను అనుభవించడానికి, మన రక్షకుడి గర్భం ధరించడానికి, ఆయన కనడానికి, ఆయనకు తల్లిగా ఉండటానికి కొంతకాలం ఆవిడ ఏర్పరచలేదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని కృపను మనం అనుభవించాలి. మరి నువ్వు దేవుని కృప పొందుకున్నావు, మనం కూడా దేవుని కృపను అనుభవించాలి మన జీవితంలో. కృప అంటే అనేక మేలులని కాదు, దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉంది. కష్టాలు ఒకవేళ అనుభవిస్తున్నా దేవునికి మహిమ తీసుకురావటం, దేవుని కొరకు ఎంత కష్టమైనా అనుభవించడం. దేవుడికి స్తోత్రం. దేవుని కొరకు ఎంత కష్టానైనా అనుభవించడం, దేవుని కృపను పొందుకోవటం. దేవుడికి స్తోత్రం. యేసును ఆవిడ జీవితంలో కలిగి ఉండటం నిజంగా దేవుడి ఆశీర్వాదం కదా. ఎంతో మంది స్త్రీలకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మరొక దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. తర్వాత చూద్దామండి, మనం ఇతరుల పట్ల ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే బ్లెస్సింగ్ అదర్స్. మనం ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే ఏంటి? ఇతరుల పట్ల మనం దయ చూపాలి. నిజమైన ఆశీర్వాదం అంటే మనం దేవుని కృపను పొంది ఏదో అనుభవించడమే కాదు, ఇతరుల పట్ల మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరుల పట్ల మనం దయ చూపాలి. ఆ కైండ్నెస్, కంపాషన్ అనేటువంటిది, ఇతరుల పట్ల కనికరం చూపడం అనేటువంటిది మన జీవితాల్లో ఉండాలి. ఇతరుల పట్ల మనం దయ చూపాలి, ఒక కంపాషన్ కలిగి ఉండాలి, ఒక కనికరము, దయను మనం ఇతరుల పట్ల చూపాలి. జనరాసిటీ అంటే ఔదార్యం కలిగి ఉండాలి ఇతరుల పట్ల. ఇంకా చెప్పాలంటే బ్రాడ్ మైండ్ కలిగి ఉండాలి. అంటే ఒక విశాలమైనటువంటి భావాన్ని మనం ఇతరుల పట్ల కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా చదవండి ఒకసారి. ఒకడు కీర్తన 41:1 కూడా తీసుకొచ్చారు. సామెతల గ్రంథం సామెతలు 19:17. బీదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయడు. చాలు, ఈ మాట జ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు. బీదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడే. ఎవరైనా సరే, ఏ బీదవాడు కనబడినా, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవాడు కనబడినా, ఆహారం లేమి గలవాడు, వస్త్రాలు లేమి గలవాడు కనబడినా, రోగగ్రస్తులు కనబడినా, కష్టాల్లో ఉన్నవాడిని కంటికి కనబడితే వారి పట్ల నువ్వు ఔదార్యం చూపిస్తే, దయ చూపిస్తే, ఒక విశాల దృక్పథం నువ్వు వారి పట్ల కలిగి ఉండి, నా కొరకే ఈ దీవెనలని నేను సంపాదించుకుని నా కొరకే అనుకోకుండా
నీకున్న దానిలో కొంత ఇతరులకు సహాయం చేయగలిగితే నువ్వు యెహోవాకు అప్పు పెట్టినవాడు, పేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు. తర్వాత వాని ఉపకారమునకు తప్పనిసరిగా నీకు ఏదో టైంలో ప్రత్యుపకారం పొందుతావు. ఎలాంటి అపాయము వచ్చి ఎంతమంది చనిపోయినా నువ్వు బ్రతుకుతావు, నీకు ప్రత్యుపకారం జరుగుతుంది. దేవుడు నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనకున్నది మనమే అనుభవించేద్దామని హృదయం కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్తో మనం ఆలోచించాలని ఏంటంటే పేదలకు సహాయం చేయాలి. 41వ కీర్తన మొదటి చరణం కొంచెం, ఒక 138వ కీర్తన 8వ చరణం చూసి, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. బీదలను కనుక నువ్వు కనికరిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. ఆపత్కాలం ఏదైనా నీకు వచ్చినప్పుడు దేవుడిని తప్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వాదం పొందుకునే బిడ్డలు ఉండాలి. ఆ ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచేవాడు కూడా 138వ కీర్తన 8వ చరణం 138వ కీర్తన, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయు. చాలు, మనం మొదట చదివేది చదవడం. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయు. ఎందుకు? అదే కదా దేవుని యొక్క ఆశీర్వాదం అంటే. దేవుడు నీ పక్షంగా నీ కార్యాలు సఫలీకృతం చేస్తున్నాడు. నువ్వేదైతే తలపెట్టావో అది నీ బిడ్డలు చదివే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక సఫలీకృతానికి తీసుకొస్తున్నాడు దేవుడు. ఒక పని మీద నువ్వు వెళితే ఆ పనిలో విజయం దయచేస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావో ఆయన నీ కార్యాలు సఫలీకృతం చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. అది కదా ఆశీర్వాదం. ఏ పని మీద వెళ్ళినా అది వినాశనం అయిపోయి, ఏ పని మీద వెళ్ళినా అది జరగబడి ఉంటే ఎంత డిస్కరేజ్మెంట్ మనం పొందుతాం. అది ఎంత తీవ్రమైన ఒత్తిళ్లకు గురి చేస్తుంది. ఇళ్ళో పని అవ్వలేదు నీ భార్య, అది మీరు ఈ మొహం ఇంటికి వెళ్తే ఎవడో సహాయం చేయండి అని ఒక మాట దానికి అదనంగా అర్థం. ఇంకా నొప్పి, ఆ బాధ ఇంకా చాలా. ఇక్కడ దేవుడిలో ఆశీర్వాదం ఏంటంటే నువ్వు ఏ పని మీద వెళ్ళావో ఆ పనిలో దేవుడు నీకు సక్సెస్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల పట్ల కూడా నువ్వు ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండడమే నిజమైన ఆశీర్వాదం. నీవు దేవుని కృప పొందాలి. నీవు పొందిన కృపను, నీ ఆశీర్వాదాలు ఇతరులకు నువ్వు అందజేయాలి. అది రెండవ ఆశీర్వాదం. మూడవది చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఏంటంటే మంచితనము చేత చెడును మనం జయించాలి. ఏమా? మంచితనము చేత చెడును జయించాలి. ఒకడు మనకు చెడుగు చేశాడు అనుకోండి, చెడుగు చేసిన వాడికి చెడుగే చేయటం ఈ లోక ధర్మం. వాడు మనకు కీడు చేశాడు రా, ఈ సమయంలో వాడు దొరికాడు, నొక్కేద్దాం, వాడికి కూడా ఏదో కీడు మనం చేద్దామని ఇది లోకం తీరు. చదవము. ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల వానికి మేలు చేసి పంపుతాడా? లోకంలో ఎక్కడన్నా ఉందా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా దీనికి ప్రతిగా నీకు మేలు చేయును. నిశ్చయముగా నీవు రాజు అవుతావని, ఇశ్రాయేలీయుల రాజ్యం నీకే స్థిరపడుతుంది, నీవే రాబోయే రాజు అని ఎవరైతే దావీదును అడవుల్లోకి తరిమాడో అదే సౌలు రాజు నోట నుండి ఈ మాట వచ్చింది. దావీదును సౌలు చంపేయాలనుకున్న అసలు ఉద్దేశం తెలుసా? ఒక యుద్ధశాలి అయినటువంటి గొలియాతును చంపాడు.
తద్వారా ఇశ్రాయేలు జనాంగం మంచి పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఇశ్రాయేలు జాతిలో ఉన్న యవనస్తుని ఒక గీతం పాడారు. దావీదుకు 10,000 కొలది స్తోత్రాలు, సౌలుకు 1,000 కొలది స్తోత్రాలు అన్నప్పుడు అతను గుండెలు వచ్చాడు. అదేంటి, నా ముందు ఈ చిన్న కుర్రాడిని హెచ్చిస్తున్నారు వీళ్ళందరూ హృదయం అతని మీద ఉందేమో, రాబోయే కాలం వీడు రాజు అయిపోతాడేమో, నా కొడుకు కదా నా తర్వాత రాజు అవ్వాల్సింది, వీడిని బ్రతికినివ్వకూడదు అనుకుంటూ కత్తి కట్టి ఆఖరికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసినా సరే దావీదు యొక్క పీడ అడ్డం లేకుండా చేసుకుందాం అనుకుని సుమారు 13 సంవత్సరాలు ఇంటి ముఖం చూడకుండా అడవుల్లో గడిపేటట్టుగా సౌలు అసలు ఊళ్ళోకి రానివాడు. అంటే ఊళ్ళోకి రానివాడేదంటే దొరికితే చంపేసేవాడే. కొన్నిసార్లు అతడు ఇంటిలో ఉండగా ఈట ఇసిరితే ఆ ఈటని 2 సార్లు తప్పించుకున్నాడు. గోడకు పొడుచుకుని అలా ఉండిపోయింది. ఇతని కడుపులోంచి వెళ్ళి గోడకి పొడుచుకోవాలన్నంత దుష్ట కోరిక సౌలుకు ఉండేది. యాక్చువల్లీ అతను ఎప్పుడు దొరికినా చంపేసేవాడు. కానీ దేవుడు కాపాడాడు. ఎవరిని? దావీదుని దేవుడు కాపాడాడు. అయితే సౌలు గారే 2-3 పర్యాయాలు దావీదుకి దొరికాడు. అరణ్యం ఒక గుహలో ఉండగా దొరికాడు, ఒకసారి నిద్రపోతూ ఉండగా దొరికాడు. దావీదుతో ఉన్న అభిషేక్ ఎవరంటారు, ఇదంతా ఎందుకు సార్, మనం మాట్లాడితే నువ్వు పారిపోవడం వాడతారో, ఇదిగో ఇక్కడ ఈటే ఆ సౌలు తల దగ్గర నాటబడింది, అందరూ నిద్రపోతున్నారు, ఆ ఈటని తిరిగేసి ఒక పోటు గుండెలోంచి తీపేస్తాను, అది చేస్తాడు. నెక్స్ట్ నువ్వే ఇశ్రాయేలు దేశాన్ని నువ్వు రాజులు చేసేస్తాను. కొంచెం యెహోవా అభిషేకించిన వాడిని మనం చంపొద్దు. ఏదో ఉపద్రవం వచ్చి అతనే పోతాడు, మన చేతులకి ఆ రక్తం అంటకూడదు. దేవుడు అభిషేకించాడు ఆయన మనం చంపొద్దని ఒక గుహలో కూర్చొని ఉన్నప్పుడు వెనక వైపు నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెరువు కోసుకెళ్ళాడు. దూరం వెళ్ళిన తర్వాత, సౌలు రాజా, ఇదిగో నీవు నాకు దొరికావు కానీ నేను నిన్ను చంపలేదు. నీ వీపు మించి వేలాడినట్టు వస్త్రపు చెంగు మాత్రం కోసం ఒకసారి నీ ఒంటి మీద వేలాడి ఆ శాలువను ఒకసారి చూసుకో. నీవు నాకు దొరికినా నిన్ను వదిలిపెట్టేశాను, ఎందుకంటే నేను నిన్ను శత్రువుగా చూడట్లేదు. నేను నిన్ను శత్రువుగా, ఒక వ్యక్తి తనను తరుగుతుంటే దొరికితే చంపేయాలనుకునే తీవ్రమైన కోపం ఉంటే సౌలు శత్రువు కాదు దావీదుకి, కానీ దావీదు మాత్రం శత్రువుగా చూడు. ఒక యెహోవా అభిషేకించిన రాజుగారిని చూసి ఎన్ని పర్యాయాలు ఇతనికి దొరికినా ఇతను క్షమించి వదిలిపెట్టేశాడు తప్ప ఆ చంపే ప్రక్రియ తన చేతులకైనా తీసుకో. సౌలు చేత దీవుని పొంది ఈ మాట మరల చాలా ముఖ్యమైన మాట. 24 పొంది ఏమయ్యా, ఒకరికి తన శత్రువు దొరికితే మేలు చేసి నువ్వు నన్ను వదిలేసినట్టు ఎవడన్నా వదిలిపెట్టగలడా? ఈ దినమున శత్రువునై ఉన్న నేను నీకు నా పట్ల నువ్వు చేసిన మేలుకు యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిగా నీకు మేలు చేయును గాక. ఇదిగో నేను చెప్తున్నా, నిశ్చయముగా నీవు రాజు అవుతావు. ఇశ్రాయేలు రాజ్యం నీకే స్థిరపడదు, నీవే రాజు అవుతావు. నా తర్వాత నా కొడుకులు అవుతారని కాదు, నీవే ఇశ్రాయేలు రాజు. ఎందుకంటే ధర్మ స్వభావం నీకు, దేవుని భయం నీకు, నీలో పవిత్రత ఉంది, నీలో పగ ద్వేషం ఇలాంటివి లేవు నీ దగ్గర. రాజుగయ్యే సమస్త అర్హతలు నీకేవాడు. శత్రువు దొరికితే చంపకుండా వదిలిపెట్టేంత కరుణ నీ దగ్గర ఉంది. నేను చెప్తున్నా, నీవే ఇశ్రాయేలుకు తప్పనిసరిగా రాజు. హల్లెలూయా. ఎలా దావీదు ఈ మాటను సౌలు ద్వారా ఈ యొక్క మాటను పొందాడని తెలుసా? దావీదు తన మంచితనం చేత చెడును అధిగమించాడు. దేవుడిష్టం. మంచితనము చేత చెడును జయించాడు. మంచితనము చేత చెడును. సౌలు జరిగినప్పుడు చంపేస్తే పగ జవాబే. కానీ దావీదు మాత్రం సౌలుకి ఎలాంటి కీడు కలుగుతుంది. దావీదు గారు నిద్రపోతున్నారా? మీ చరిత్రలో అది
నీ పేరే ఉంది ఇక్కడ. కాబట్టి ఎవడైనా భూలోకంలో పోరాటం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒకరికొకరు ఎన్కౌంటర్ అయిపోయి ఎదురు బదురైపోయినప్పుడు శత్రువు దొరికితే వదిలేస్తాడా? ఇది ఎక్కడన్నా ఉందా? లేదు కదా. కానీ దావీదులో ఒక మంచి గుణం ఏంటంటే శత్రువును కూడా క్షమించి వదిలి మేలు చేత కీడును జయించి. మేలు చేత మనం నిజమైన ఆశీర్వాదం కనిపెట్టడం అంటే ఏంటి తెలుసా? మనం మనకు శత్రువులు కూడా మేలు చేసి ఉండడం, మేలు చేసి వాళ్ళ కీడు స్వభావాన్ని మనం జయించి, మేలు చేత కీడుని జయించే ఆ మంచి గుణాన్ని మనం సంపాదించాలి. అది నిజమైన ఆశీర్వాదం. వాళ్ళు తిట్టారు, నువ్వు తిట్టావు. వాళ్ళు ఒక దెబ్బ కొట్టారు, నువ్వు 2 దెబ్బలు కొట్టావు. వాళ్ళు కేసెట్టారు, నువ్వు కేసెట్టావు. దీంట్లో గొప్పతనం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచితనం చేత చెడును జయించడం. బాధపడే పరిస్థితిలో మనం ప్రేమతో, క్షమాపణతో మరియు ఆశీర్వదించాలి. మనం ప్రేమతో, క్షమాపణతో ఏం చేయాలమ్మా? ఆశీర్వదించేవాళ్ళగానే మనం ఉండాలి, కానీ కీడు చేసేవాళ్ళగా మనం ఎప్పటికీ ఉండాలి. తర్వాత 4వ విషయం చెప్తున్నాను, అదేంటంటే ఆత్మీయ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడం నిజమైన ఆశీర్వాదం. రిసీవింగ్ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఈ మాట. ఆత్మీయ స్వాస్థ్యాన్ని మనం పొందాలి. అనగా నిత్య జీవం, పరలోకాన్ని పొందగలగాలి ఒక వ్యక్తి. ఈ భూలోకంలో వేలాది ఎకరాల భూములు, బిల్డింగులు, స్థలాలు, బ్యాంకు బ్యాలెన్స్లు ఏమి కలిగి ఉన్నా ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళకపోతే ఏం లాభం? ప్రభువారు ఒక సందర్భం అన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? వాడు నరకంలో పడితే వానికి ఏంటి లాభం? కాబట్టి మనం నిత్య జీవమని మోక్షాన్ని పొందాలి. ఆత్మీయ వరాలను మనం పొందాలి. మరియు దేవునితో లోతైనటువంటి ఒక మంచి అనుబంధాన్ని మనం దేవుళ్ళ కలిగి ఉండాలి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9, 10 వచనాలు రావచ్చు. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండేది. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. అబ్రహాము దేని కొరకు ఎదురు చూస్తున్నాడమ్మా? దేవుడు ఒక దేశం ఇస్తానని పిలిచాడు. ఇప్పుడు కనాను దేశం దేవుడిచ్చిన స్వాస్థ్యమే వాడక. ఇప్పుడు ఇశ్రాయేలు ఉంటున్న ప్రాంతం, ఆ భూమి దేవుడు తన వాగ్దానంగా ఇచ్చినటువంటి భూమి. అక్కడికి వచ్చినప్పుడు కూడా దేవుడు మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఇదే అనుకుంటా, ఇది కాదు, దీనికంటే శ్రేష్ఠ దేశం ఉంది, అది నా పరలోకం, నిత్య జీవం, అది నీకు ఇస్తాను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనా ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం, నేనే స్వయంగా నా పెళ్లి కుమార్తె అయిన సంఘం కొరకు, విశ్వాసుల కొరకు, భక్తుల కొరకు ఒక పట్టణాన్ని పరలోకంలో నిర్మిస్తున్నాను. అదిగో చూడు, అది నీ కొరకే, నీ వారసుల కొరకే, నీ సంతతి కొరకే, విశ్వాసుల కొరకే, పరిశుద్ధుల కొరకే ఇది నిర్మిస్తున్నానని దేవుడు పునాదులు గల ఆ పట్టణాన్ని చూపించాడు. దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ స్వాస్థ్యాన్ని అనుభవించాలి, అది పొందుకోవాలి. వాగ్దానం ఈ భూలోకంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా ఆ పరలోక స్వాస్థ్యం నువ్వు పొందకపోతే నీ అంత వేస్ట్ ఫెలో ఇంకెవరు ఉంటారు. ఈ లోకంలో ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, తప్పలేదు,
కానీ పరలోకంలో నీకు ఆస్తి ఉందా? పరలోకంలో నిత్య జీవం పొందే ధన్యకరమైన జీవితం పొందావా? యేసును నిజరక్షకుడిగా అంగీకరించావా? ప్రభువా, పాపినైన నన్ను క్షమించమని అడిగి ఆయన నామంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను బాప్తిసం పొందావా? నీ పాపాలు కడిగి వేసుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? దేవుని పరిశుద్ధులైన బిడ్డలతో కలిసి సహవాసంగా జీవిస్తున్నావా? క్రమంగా ఆయన ఆరాధిస్తున్నావా? అట్లయితే ఆయన సిద్ధపరిచే రాజ్యం నీకు కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్వాస్థ్యం ఇది ఇప్పుడు ఈ భౌతిక నేత్రాలకు అది మనకు కనపడదు, కానీ ఆత్మీయ నేత్రాలతో చూస్తే ఆ పరలోక రాజ్యం మన కొరకు తప్పనిసరి. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి. అది నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఎంతో డబ్బు, కట్టలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బంగారు కడ్డీలు, విలువైన పనిముట్లు నువ్వు కలిగి ఉంటే తప్పలేదు, కానీ అది నిజమైన ఆశీర్వాదం కాదు. ఎందుకనగా మనం ఇదంతా విడిచి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంత సంపాదించినా అది ఇక్కడే వదిలి వెళ్ళిపోతుంది. మనతో తీసుకుని వెళ్ళేది యుగయుగాలు దేవుని రాజ్యాన్ని మనం పొందుతాం. అది వెలుగుతో కూడినది, మహిమతో కూడినది. దేవుడు, ఆయన దూతలు, భక్తులు మాత్రమే ఉండేటువంటిది, పరిశుద్ధులు ఉండేటువంటిది, యుగయుగాలు సజీవులుగా ఉండే రాజ్యం అది. ఆ రాజ్యాన్ని నీవు నేను అనుభవించాను. ఆ రాజ్యం ఒకవేళ మనం పొందలేకపోతే ప్రార్థనకు వచ్చి కూడా అనేక సంవత్సరాలు ఉండి కూడా నువ్వు యేసు ప్రభు చెప్పిన ప్రాథమిక సూత్రాలు పాటించకుండా, నమ్మి బాప్తిసం పొందకుండా నువ్వు అలా వచ్చి వెళ్ళిపోవటం వల్ల నీవు ఆ స్వాస్థ్యాన్ని పొందవు. అది పొందకుండా ఒకవేళ నువ్వు చనిపోతే, మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ కూడా బాప్తిసం పొందకుండా నువ్వు చనిపోతే ఆ రాజ్యాన్ని మిస్ అవుతావు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఇహలోకంలోనే ఉంటూ ఆ పరలోకాన్ని మనం కలిగి ఉంటాం. నిజమైన ఆశీర్వాదం. తర్వాతది 5వ విషయం ఏంటంటే, దేవుని దయను అనుభవించడం. దేవుని యొక్క దయను మన జీవితంలో ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ ఫేవర్. దేవుని యొక్క దయను మన జీవితాల్లో అనుభవించడం. దేవుడు ఇచ్చేటువంటి భద్రత, ఆయన కాపుదల, దాంట్లో మనం ఆనందించాలి. అంతేకాదు, దేవుడు మనకు ఏ మార్గ నిర్దేశత్వాన్ని చేశాడో ఆ మార్గంలో మనం నడవాలి. అది ఆశీర్వాదం. ఆయన ఇచ్చే సమృద్ధి జీవాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ చరణం నుండి 10వ చరణం వరకు ఒకసారి చదవడం. దేవుని దయను అనుభవించడం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. ఎవరికి రక్షణ దొరుకుతుంది? ఎవరికి దేవుడు కాపుదలిస్తాడు? ఎవరి ప్రాణాలనైనా ఆయన కాపాడేస్తాడు అనుకుంటున్నారా? ఏమండి, అనేక ప్రమాదాలు, అనేకమైన యుద్ధాలు, అనేకమైన వినాశనాలు, అనేకమైన కీడులు అనేకమంది అనుభవించడానికి గల కారణం దేవుని భద్రత, దేవుని కాపుదల వారి జీవితాల్లో. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఇక్కడ ఈ లోకంలో ఎమ్మెల్యే పదవిలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక గన్మెన్ ఇస్తారు. పగలు ఒక గన్మెన్, రాత్రి ఒక గన్మెన్ ఉండి వాళ్ళ కాపలా 2 గన్మెన్లు ఇస్తారు. ఒకరు పగలు రాత్రి డ్యూటీ చేశారు. అలాగే ఎంపీకి కూడా ఉంటారు. ఇంకా జెడ్ సెక్యూరిటీ ఉంటుంది కొంతమందికి. చంద్రబాబు నాయుడు గారికి జెడ్ సెక్యూరిటీ. చాలామంది పోలీస్ అధికారులు వాళ్ళ చుట్టూ కాపలాలు కాస్తారు. మోడీ గారికి ఎందుకు చెప్పట్లేదు? ఆయన వస్తున్నాడంటే కొన్ని మైళ్ళ వరకు ఆ రోడ్లమ్మట చుట్టుపక్కల చిన్న చిన్న సందులు, దారులు కూడా కానిస్టేబుల్స్, పోలీసులు నిలబడి పకడ్బందీగా కాపలాలు. ఏమో ఎటువైపు నుంచి ఎవడొస్తాడు, ఏం చేస్తాడని పైనుంచి కూడా నీకు ఆ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటి తెలుసండి? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దేవుడు దూతలు చాలా గొప్ప ఎత్తైనటువంటి వారు, జ్ఞానవంతులు, దూరదృష్టి గలవారు. ఏదో హబుల్ టెలిస్కోప్లో చూశారట, దేవదూతలు కూడా కనబడ్డారని ఒక సందర్భం. కనీసం 80 అడుగులు ఎత్తుంటారట ఒక్కో దేవదూత.
ఇప్పుడు ఈ డాబా 10 అడుగులు, సుమారు 10-11 అడుగులు మించలేదు ఎత్తు. 80 అడుగులు ఎత్తండి, మీరు ఆలోచించుకోండి. అంటే ఇలాంటి బిల్డింగులు 8 బిల్డింగులు అంత ఎత్తు. వాళ్ళు ఇటు పారం చూస్తే బందర్ బీచ్ కనపడదు, అటు చూస్తే కాకినాడ బీచ్ కనపడదు, దూరదృష్టి ఇటు చూస్తే విజయవాడ కనపడదు. అన్నీ వాళ్ళు అనేక ప్రాంతాలు దూరదృష్టి చూస్తారు. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన గొప్ప దూతలకు చెప్తాడు, నా బిడ్డకు నువ్వు కాపుదల, అతను నీవు రక్షించు, అతని చుట్టూ కాపుదల దయచేయి అని దేవుని దూతల ప్రొటెక్షన్ అని ఉంటావు. ఒకవేళ ఈ గన్మ్యాన్ల నిర్లక్ష్యం వల్ల కూడా కొన్ని సందర్భంగా నక్సలైట్లు వచ్చి పేల్చేయకపోవటం మనం చూస్తాం. ఏమండి, గన్మెన్స్ కాపలా ఉన్నా సరే వేరొక దొడ్డిదారిన నక్సలైట్లు వచ్చి అధికారులు కాల్చెల్లిపోయినటువంటి సందర్భాలు కూడా లేవండి. భాస్కర్ గారు, ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మన జీవితాలకి మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే నీకు నీ పిల్లలకు కూడా దేవుని దూతలు కాకుండా వారి స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తుంది. వాళ్ళు ఇతర ప్రాంతాల్లో నిన్ను వదిలి ఉంటున్నప్పుడు, వేరే కాలేజీల్లో చదువుకుంటున్నప్పుడు దేవుడు నీ బిడ్డలకు కూడా దూతలు ఇస్తాడు. నీవు బయటకు వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు ప్రత్యేక సెక్యూరిటీ నీ కొరకు. అది కదా ధన్యకరమైన జీవితం అంటే. ఎన్నోసార్లు చిటికలో అపాయాలు మనం తప్పుకున్నాం, చిటికలో ప్రాణాపాయాలు మనం తప్పుకున్నాం, ఎన్నోసార్లు ప్రాణాపాయం నుంచి మనం తప్పుకున్నాం. ఒకసారి నేను ఇటు పిచ్చి చౌదరి గారు హాస్పిటల్ రోడ్ అంట బండి మీద వెళుతుంటే ఒక ఆవుల గుంపు వెనకాల నుంచి ఒక ఆవుపోతు వస్తుంది. అది ఈ ఆవుల్ని బెదరగొట్టి ఎదకొచ్చినటువంటి అది ఏం చేసిందంటే అమాంతంగా నా మీద నుంచి దూకేసింది. నా మీద నుంచి నా మోటార్ సైకిల్ మించి కూడా దూకేసిందండి. అది ఆ ప్రక్కన శశి గారు వాళ్ళు ఉన్నారు అప్పుడు అక్కడ దగ్గరలో. మాస్టర్గా చచ్చిపోయాడు అనుకున్నాను, పొప్పు అయిపోయాడు. ఆ ఆబోతు అడిగేస్తే బండి పొప్పు అయిపోతే, అది నా మీద అడిగేస్తే నా డొక్కలు ఈ గుండెకాయలు కార్చాలని పొప్పు అయిపోయింది. అంత బరువైనటువంటి ఆ యొక్క ఆబోతు నా మీద నుంచి దాటింది. ఆ సందర్భంగా బండి కింద చొట్ట కానీ లేదా నా జీవితానికి ప్రమాదం కానీ దేవుడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, మాస్టర్ గారు చచ్చిపోయారు మీరు అనుకున్నామండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడమ్మా, తన దూతలను మనకు కాపుదలించి కష్టకాలంలో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు ఎంతకంటే మనకేం కావాలి? మన ప్రయాణాల్లో, మన రాకపోకల్లో మనకు భద్రతగా దేవుడు తన దూతలను ఇచ్చాడు. ఇవాళ మనం సురక్షితంగా బ్రతకటంలో మన తెలివితేటలు, మన జ్ఞానం, మన డ్రైవింగ్లో గొప్పతనం కాదు, మన స్కిల్స్ కాదు, మనలో ఉన్న గొప్పతనం కాదు. మనతో దేవుని దూతలు నడుస్తున్నారు, వారు మనకు భద్రతను ఇస్తున్నారు. చదవండి కొంత వాక్యం 7వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూసి తెలుసుకో. నీ జీవితంలో
ఎన్నెన్నో అద్భుతాలు దేవుడికి నీకు చేశాడు. మరణం నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ మరణము నుండి దేవుడు నీ ప్రాణాన్ని విమోచించాడు. ఎన్నో తెగుళ్ళు సమస్యలు లోరించి దేవుడు మనల్ని మన కుటుంబ సభ్యులు చదవండి. మీ వాక్యం కాదు చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఈ నరుడు ఎవడైనా ధన్యుడా? యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదువలేదు. ఈ మాట మీరు అందరినీ యెహోవా యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదువలేదు. ఎంత ధన్యకరమైన వచనం. యెహోవా యందు భయభక్తులు ఉంచడానికి ఏ లోటు ఉండదట. ఎటువంటి కొదవలతో మిగిలిపోరట. వాళ్ళు ఫలాని సమస్యతో అలాగే పీడించబడుతున్నామా అని ఉండదట. యెహోవా యందు భయభక్తుల వారికి ఏ మేలును కొదవ, ప్రతి మేలు నీకు దొరుకుతుంది. ఏ మేలు విషయంలో కొదవ నీకు ఉండదు. చదవడం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొరును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై. అడవిలో మృగరాజు కదా, రాజు సింహం కదా, వాటికి కూడా చిన్నపిల్లలు ఉంటాయి. లేత జంతువుల్ని చంపి వాటిని తీసుకొచ్చి గుహలో పెట్టి ఆ పిల్లలకి వాటికి ఆహారం సిద్ధపరుస్తాయి సింహాలు. లేడులు, దుప్పులు ఇలాంటి సాధు జంతువులు చంపి వాటిని పేక పట్టుకొని లాక్కొచ్చి ఆ పిల్లలను గుహలో పెట్టి అవి కలిసి తింటాయి. ఇక్కడ ఏం మాట్లాడుతానంటే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొని ఉండవచ్చు. అయితే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును. అడవిలో మృగరాజే కదా, అన్నిటికీ రాజు. దానికి ఆహారం కుదవద్దా? దాని పిల్లలకు ఆహారం తక్కువ ఉందా? ఒకవేళ ఎట్టి సందర్భంలోనైనా వాటికి ఆహారం దొరకక నీరసించిపోవచ్చు. చిరుతపులులు కానీ సింహాలు కానీ ఒక జంతువు వెనకాల పరిగెత్తినప్పుడు అది కూడా ప్రాణరక్షణ కొరకు శాయశక్తిలో పరిగెత్తుతుంది. ఒకవేళ ఆ రోజు ఆ ప్రయత్నంలో ఆ ఎర దొరకకపోతే ఇక ఆ రోజులకి ఏ ప్రయత్నం చేసి ఈ ఆహారాన్ని సంపాదించుకోలేదు. ఎందుకంటే అంత ఓపిక దాని దగ్గర. మరలా రేపు మాటేసి దగ్గరకు వచ్చిన దాని దేనని పట్టుకోవాల్సిందే కానీ ఇవాళ పరిగెత్తినంత శక్తి రేపు మళ్ళా దొరకదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడవిలో సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి కొని ఉండొచ్చు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. పదే చర్మకైనా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన నిత్యుడగు తండ్రి ఈ దేవుడు ఎంత గొప్ప అంటే సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి వరుడు ఆ రోజు పస్తుండవచ్చు కానీ నేను ఏ రోజు పస్తుండనివ్వడదు. నువ్వు కావాలని ఈరోజు ఉపవాసం ఉండాలి అని నీ అంతటి నీవు అనుకుని ఈరోజు భోజనం వద్దు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు అనుకుంటే తప్ప ఏ రోజైనా నిన్ను దేవుడు పస్తులు పెట్టాడా అమ్మా? మనం ఎవరైనా నిజంగా భోజనం లేకుండా ఇవాళ అన్నా లేదని పస్తుంటావా? అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడైనా వచ్చాయా? ఒకవేళ నీకు వండుకుంటానే బద్ధకం అయ్యి అన్నీ ఉండి ఏం చేసుకుంటాలని పడుకుంటే పడుకున్నాను.
లేదా ఇవాళ ప్రార్థనకి ఉపవాసంతో వెళదాం, ఇప్పుడు భోజనం వద్దులే అనుకుని ఉపవాసం ఉండి కేవలం నువ్వు కావాలని ప్రార్థన చేసి కానీ ఏ రోజు నీకు భోజనం లేకుండా అయినా అంత నమ్మదగిన దేవుడు. అడవిలో సింహ పిల్లలకైనా ఆహారం దొరకకుండా ఆ రోజు పస్తులు ఉంటాయి, కానీ నీకు దేవుడు ఎప్పుడు కూడా ఆహారం పొదువా చేయడు. అది ఆయన గొప్ప. తర్వాత 6వ విషయం ఏంటంటే, మిమ్మల్ని శపించు వారిని మీరు దీవించండి. ఇది నిజమైన ఆశీర్వాదంలో మరొక భాగం ఏంటంటే, మిమ్మల్ని శపించు వారిని దీవించడం. బ్లెస్సింగ్ దోస్ హూ ఆర్ కర్సస్. ఎవరైతే నీ మీద శాపవచనాలు పెడుతున్నారో వారిని నీవైతే దీవించడం. వాళ్ళు శపిస్తారు, కానీ నీవేం చేయాలి? మీరు బాగుండండి, మీకు మంచి జరుగుతారు. మిమ్మల్ని శపించే వారిని దీవించే పరిస్థితి, మీరు దీవించే వారిగా ఉండేటట్లుగా దేవుడు చేస్తారు. హల్లెలూయా. లోకసు వార్త 6:20. మనం ప్రేమ చూపటం, దయ చూపటం అది చాలా మంచిది. ఒకవేళ అవతల వాడు మన మీద వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మన నుండి ఇతరులకు ప్రేమ చూపటం, దయ చూపటం మనలో ఉండాల్సిందే. ఎందుకంటే మనం శపించే వారిని కూడా మనం దీవిస్తాం. చదవండి లోకసు వార్త 6:20. మన ప్రభు గారు ఏమని చెప్తున్నారంటే, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి, నిన్ను ఒక చెంప మీద కొట్టు వారి వైపునకు నీ రెండవ చెంపను కూడా త్రిప్పుము. ఎవరైనా వచ్చి నీ పైనున్న వస్త్రం నాదే లాక్కుపోయే వారికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డం చెప్పదు. తీసుకెళ్ళిపో, ఇది నీదైతే నువ్వే తీసుకో. కొంతమంది అడ్డగోలుగా ఉంటారు, న్యాయంగా నడవరు. న్యాయం అనేది వాళ్ళ జీవితం లేదు. ఒక వ్యక్తి ఒక డిస్ప్యూట్ ఉన్నటువంటి పొలాన్ని కొన్నాడు. సరిహద్దులో ఉన్నాడు, చాలా దుష్టుడు, ముందు కొట్టి మాట్లాడతాడు. వాడు ధనవంతుడు, రాజకీయ అండదండలు ఉన్నాయి, చాలా పొగరబోదు కూడా. ఆడి తాకిడి తట్టుకొని ఒక్కొక్కటి పొలం అమ్మేస్తుంది. ఒక క్రైస్తవుడు, సత్క్రైస్తవుడు వెళ్ళి ఆ పొలాన్ని కొన్నాడు. ఏం చేశారమ్మ? పొలాన్ని కొలతలేసే దగ్గర ఈడేమైనా మాట్లాడితే ముందు కొట్టేస్తాడు అనిపించి. అయితే కొలతలేసేవాళ్ళు వచ్చారు, అంత బాగుంది. అప్పుడు ఈ కొనుక్కున్న క్రైస్తవుడు అన్నమాట, ఏమంటే ఎప్పటికీ నేను మీతో ఎప్పటికీ విరోధం కానీ గొడవలు దిగటం కానీ మిమ్మల్ని ఎదిరించడం కానీ ఇక్కడ వరకు నాకు ఉందని నేను నమ్మి, మీకు ఎక్కడ వరకు కావాలి మీకు స్థలం అంటే అక్కడ వరకు మీరు రాళ్ళు వేసుకోండి, నేను ఆ స్థలం వైపు నేను కన్నెత్తి ఎంత ఉందో దాంట్లో నేను సరిపెట్టుకున్నాను. అతనంటే ఏమయ్యా నీ స్థలం నాకెవరు కావాలి, నాకెవరు తక్కువ ఉందా, ఉండవయ్యా పర్వాలేదన్నా. ఎవరు ఇస్తాను, నీకు వచ్చే వరకు నువ్వు తీసుకోవా, నీ స్థలం నాకేమైనా కావాలి. మనం వివాదానికి వెళితే అవతలాడు ఆడేమైనా తక్కువ తిన్నాడో వాడు వివాదానికి ఇస్తాడు. మనం కీడుని మేలు చేత చేయించాలి. ఒక క్రైస్తవుడు అలాంటి పొగరపోతాడు అన్న ప్రక్కనే సరిహద్దులు ఎలా బ్రతకగలడు? నీ పక్కన ఉన్నాడు పొగరపోతైనా సరే క్రైస్తవుడు ఉంటే నువ్వు బ్రతకగలడు. దేవుడికి ఇస్తాడు. ఎందుకంటే వివాదాలకు వెళ్ళమ్మా, వివాదాలకి వెళ్ళం. ఇది నాదే అన్నాడు కొన్ని తీసుకోండి మీదే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ, మిమ్మల్ని క్షమించే వారిని దీవించండి. మనం ప్రేమ చూపే వారికి ఉందాం, దయ చూపే వాడికి ఉందాం. ఒకవేళ వాళ్ళు మన మీద వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళకి మేలు చేయాలి. మన ప్రభువు చక్కని జీవితాన్ని ఆదర్శం చూపించాడు. యేసు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఎవరండి ఆయన? ఇస్కరియోతు అమ్మేసి మళ్ళీ వీళ్ళతో కలిసి ఉంటుంది. యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు వీడు మనల్ని అమ్మేశాడు. స్నేహితుడా, చెలికడ, నువ్వు చేయాల్సిన త్వరగా చేయాలి. చెలికడ అని అడిగాను, ఎరా
ద్రోహి అక్కడ ప్రధాన యాజకుల దగ్గర 30,000 రూపాయలు తీసుకుని ఇక్కడికి వచ్చి బయలు నమ్రతగా బలలో పాల్గొంటున్నారా? దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, నీ సంగతి తెలియదు అనుకున్నావా అని అన్నాడు ఆయన? అనలేదు. మన ప్రభు మనకు నేర్పించిన శత్రువును కూడా ప్రేమించే పద్ధతి. ఇది నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఇది దేవుడికి ఇష్టం. చివరి మాట ఏంటంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఇన్హెరిటింగ్ ద ఇటర్నల్ లైఫ్. చివరిగా మనం పొందుకున్న ఆశీర్వాదం ఏంటంటే దేవునితో నిత్యత్వంలో గడపడం, యుగయుగాలు దేవుడితో ఉండటం. అది కదా, అది మనం పొందాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3:3 ఒక మాట ఉంది. అక్కడ నికోదేమస్ దగ్గర ప్రభువు మాట్లాడతాడు. ఒకడు దానియేలు గ్రంథం 12:2 తీసుకొచ్చాడు. యోహాను సువార్త 3:3 చదవండి. అందుకు యేసు అతనితో ఏమంటున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు. ఒకడు క్రొత్తగా జన్మించాలయ్యా. నికోదేము ఒక 80 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాడు యేసు ప్రభు దగ్గర రాత్రి పడించాడు. ఆ వ్యక్తితో యేసు ప్రభు ఏం చెప్తానంటే ఏమంటున్నామో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు నువ్వు క్రొత్తగా జన్మించవలసిన అవసరం ఉంది. అయ్యా ఏంటి ఇలా అంటున్నారు? నాకు ఆల్రెడీ 80 సంవత్సరాలు. ఒకసారి తల్లి గర్భంలోకి బిడ్డ మరలా తిరిగి జన్మించాలంటే నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి మరలా బయటికి రావాలా? ఇది ఎలా సాధ్యం అని అడుగు. తల్లి గర్భంలోంచి పుట్టిన నీవు విశ్వాసం ద్వారా దేవుని కుటుంబంలో వ్యక్తిగా నువ్వు జన్మించాలి. దేవుడికి స్తోత్రం. యేసును రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి నీ విశ్వాసంతో దేవుని కుటుంబంలో సభ్యత్వాన్ని నువ్వు పొందాలి. కాబట్టి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ లోకంలో నీకెన్నున్నా నిత్య జీవంలో నీవు పాదాలు పెట్టుకున్నంత స్థలం లేకపోతే నువ్వు వేస్ట్. దానియేలు గ్రంథం 12:2 కూడా చూడు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును. కొంతమంది లెగుస్తారు మృతుల్లోంచి, కొంతమంది దేవుడు అసహించుకుంటాడు ఆ లేచిన వాళ్ళని కూడా, వాళ్ళు నరకానికి వెళ్తారు. కొంతమంది లేపబడతారు, కొంతమంది నిత్య జీవానికి మోక్షానికి వెళ్తారు. కొంతమంది దేవుడు అసహించుకుని మీరు నరకానికి కూడా అని చెప్పేదానికి తెలుస్తారు. లెగుస్తారు. పాపాత్ములు సమాధిలోంచి లెగుస్తారు, నీతిమంతులు కూడా సమాధిలోంచి లెగుస్తారు. అమ్మా వినపడుతుందండి? చచ్చిపోయినటువంటి వాడు పాపాత్ముడైన సమాధిలోంచి లెగుస్తాడు. ఒకనొక రోజున నీతిమంతులు కూడా సమాధిలోంచి లెగుస్తారు. నీతిమంతులు దేవునితో కలిసి జీవించడానికి లెగుస్తారు. కానీ పాపాత్ములు దేవుడు వాళ్ళని అసహించుకుని నేను నరకంలో కొన్నట్టు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యజీవం ఉంది, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మత్తయి సువార్త 19:29 అలాగే 25:46 మత్తయి సువార్త 19:29 మత్తయి సువార్త 19:29 అందుకే నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి భేదం. చాలామంది పరిపూర్ణతలోకి రావాలి. దేవుని భక్తులు ఏమవ్వాలమ్మా? పరిపూర్ణతలోకి రావాలి, పరిపక్వతలోకి రావాలి, నిజమైన పరిశుద్ధతలోకి రావాలి. నేను సాధారణ మీకు అర్థమైందని చెప్పాను. బంగనపల్లి మామిడికాయ అయినా పచ్చిగా ఉంటే పులుపుగా ఉంటుంది, పండిపోతే దానంత మధురం మరొకటి. హల్లెలూయా. మనం పరిపక్వతలోకి రావాలి. ఆ పండును బట్టి తినేవాడు ఆనందించాలి. మన జీవితాన్ని బట్టి యేసయ్య సంతోషించాలి. నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల నీ ఆస్తి నమ్మి బీదలకేమో అన్నాడు. అప్పుడు నీకు పరలోకమందు
సరే, పరలోకంలో కూడా మనం ధన సంపన్నులు అవుతాం. ఎప్పుడు? మనకు ఉన్నది మనం పేదల కొరకు ఖర్చు పెట్టుకుంటాం, పరిపూర్ణులు అవుతాం. ప్రేమలో పరిపూర్ణులు అవుతాం. ప్రేమ రావాలి బీదల పట్ల, రోగుల పట్ల, సంఘంలో ద్వేషించబడిన వారి పట్ల, పేదలందరి పట్ల మనం దయ కలిగి ఉండి మనకున్న వాటిని ఇతరులతో షేర్ చేసుకునే స్థాయికి మనం రావాలి. అప్పుడు మనం పరలోకం ఉంటాం. పరలోకంలో మంచి స్థాయిలో మనం దేవుడికి స్తోత్రం కలిగి. మత్తయి సువార్త 25:46 కూడా చదువు మనం గురించాం. మత్తయి సువార్త 25:40. మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు, నిత్య జీవమునకును పోదురు. కొంతమంది నిత్య శిక్షకు వెళ్ళిపోతారు, నిత్యము శిక్ష అనిపించరు, యుగయుగాల అగ్ని గంధకాలతో బాధపడుకుంటారు. కొంతమంది నిత్యము జీవించి ఆనందించే స్థితికి వెళ్ళిపోతారు కదా. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి? నిత్య జీవాన్ని మనకు మోక్షాన్ని స్వతంత్రించుకోవాలి. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? మిమ్మును శపించు వారిని దీవించడం. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? దేవుని దయను అనుభవించటం, దేవుని కాపుదల, దేవుని భద్రత మన జీవితాలను. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఆత్మీయ స్వాస్థ్యాన్ని మనం పొందటం, ఆత్మీయ వరాలు పొందటం, దేవునితో లోతైన అనుభవంలోకి వెళ్ళటం. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మంచితనం చేత చెడును జయించటం. ఇంకా నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఇతరుల పట్ల మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఆశీర్వాదాన్ని వారసత్వంగా మనం అనుభవించాం. దేవుడిస్తాం. కాబట్టి నిజమైన ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిద్దాం. దేవుని మాటలు మీ హృదయంలో దీవించుగా.